నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మరి మా బొమ్మనాల మండలం తరఫున చేయాల్సిన అవసరం ఉంది. ఒక సామెత ఉంది, నిజము గడప దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టొస్తుందని. అట్లా మనం నిజాన్ని నిత్యం ప్రచారంలో పెట్టకపోతే వైసీపీ చెప్పే తప్పుడు మాటలు అబద్ధపు ప్రచారాలే ఎంతో కొంతమంది నిజమని నమ్మే ప్రమాదం ఉంటారు. ఆ ప్రమాదం నుంచి సమాజం మనమే సైనికులుగా మారాలా. చేస్తున్న మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. ఈ రోజు సూపర్ 6 పథకం పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీటింగ్ పెడితే ఇక్కడ నుంచి ఒక 18-20 మంది 40,000 వరకు కూడా జనం రావాలి అంటే కారణం ఏంటంటే మీరు 1,00,000 మంది జనాన్ని కలిసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలా మీరు ఆ జనంతో అటాచ్మెంట్ రావడానికి, ఆ జనానికి మీకు మధ్య ఉన్నటువంటి సంబంధం బలపడటానికి ఇలాంటి కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. ఈ లబ్ధిదారుల దగ్గరికి పోయి మన పార్టీ కాకపోయినా తటస్థంగా ఉన్న మధ్యవర్తులుగా ఉన్న ఆఖరికి అవతల పార్టీ సానుభూతి పడని మనకు తెలిసిన రారా బాబు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు. నీకు 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా డబ్బులు వచ్చినాయి, ఇదిగో మీకు 3 గ్యాస్ సిలిండర్లకు డబ్బులు వచ్చినాయి, మీకు రైతు అన్నదాత సుఖీపం కింద ప్రతి రైతు కూడా 7,000 వచ్చినాయి. ఈ రోజు ఉచితంగా బస్సుల్లో పోతున్నారంటే పార్టీ రైతులు అందరూ మహిళలు పోతా ఉన్నారు. ఒక జిల్లా కాదు, ఒక మండలం కాదు, రాష్ట్రం అంతా పోతున్నారు. మహానుభావుడు గుడివాడలో గెలిచాడు. కానీ ఈ గడ్డ మీద అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపూర్లోనే ఉన్నాడు మహానుభావుడు. ఎందుకో తెలుసా? కృష్ణమ్మ నడవాలి అనే సంకల్పం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వేసిన పునాది. ఆ ఆంధ్రని వారి నీళ్లు ఆయన అల్లుడు మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కుప్పానికి వెళ్ళినాయి. ఇప్పుడు కుప్పం వెళ్ళాయి. రేపు మేము మనందరం బైరవంతిప్ప ప్రాజెక్ట్ కూడా వెళ్ళబోతున్నాం. ఎందుకంటే నీళ్లు చూస్తే ఇదో తృప్తి. మీ కష్టాలు, మీ బాధలు, మీ ప్రాంతం పడ్డ ఇబ్బందులు అవన్నీ తెలిసిన బిడ్డ కాబట్టి గుడివాడలో 100 సంవత్సరాల క్రితం నీళ్ళు వచ్చే డెల్టాలో ఇక్కడే ఉండాలని తెలుస్తుందా? ఆ మహానుభావుడు ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారిని తీసుకొచ్చారు, ఎన్జీ రామచంద్ర గారిని తీసుకొచ్చారు, రామకృష్ణ ఎక్కే గారిని తీసుకొచ్చారు. ఆయన అందరినీ తీసుకొచ్చి కేఏ కృష్ణమూర్తి గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉండేవాళ్ళు, టిఆర్ ప్రసాద్ గారు ఇరిగేషన్ సెక్రటరీగా ఢిల్లీలో ఉండేవాళ్ళు.